రే త్వరగా కారును ఓవర్టేక్ చేయి. అరే కాస్త నిదానంగా ఉండు రాజా, నిదానంగా ఉండు. మొహానికి మాస్క్ ఎవడేసుకుంటాడు రా? అరే మూర్ఖుల్లా ఉన్నారు. ఏంటి పొగరు? బండటిది. హలో మిస్టర్ కన్నా. ఎవరు మీరిద్దరు? హే నువ్వే విజయ్ కన్నా, నేను విజయ్ కన్నా, వీడు కూడా విజయ్ కన్నా. వదలండి, నన్ను వదలండి. ఏం చేస్తున్నారు? మీకు డబ్బులు కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. నోరు మీరో, మేమందరం ప్రీపెయిడ్ వాళ్ళం. నిన్ను కిడ్నాప్ చేయడానికి డబ్బులు తీసుకున్నాం, అందుకే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాం. నోరు మూసుకొని సైలెంట్ గా పోదాం. వీడి కారు తీసుకుని వెనకలేరా. సరే సరే సరే. రే కన్నా లేవరా. ఏమయ్యా కన్నా, ఇంటికి వెళ్ళాలని లేదా? సరే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. చెప్తే నేను వదిలేస్తాను. 2, 3 కలిపితే ఎంత? 5. పర్వాలేదే. రే కన్నా సార్కి బట్టలు ఇచ్చేయి. దిగో. ఏయ్ తొందరగా దిగరా, కిందకు దిగో. దిగమంటుంటే చెప్పేది వినాలి. 50 నుండి కిందకి లెక్క పెట్టుకుంటూరా. లెక్క మొత్తం పెట్టేదాకా ఆడు మొహానికి వేసుకున్న మాస్క్ మాత్రం తీయద్రై. కావాలంటే ఇక్కడ కాల్చి పడద్దామండి. లెక్క మొదలు పెట్టరా. ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో కౌంట్ చేయొచ్చా? కౌంటింగ్ మొదలు పెట్టమంటుంటే మొదలు పెట్టు. తెలుగు తెలీదా? సరే ఇంగ్లీష్లో మొదలుపెట్టు. 50, 49, 48. పోనీరా, పోనీ 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 పోనీ, త్వరగా పోనీ. 3, 2, 1. సార్, ఈ విజయ్ కన్నా కేసు హైడ్ అండ్ రన్ లాగా తెలుస్తుంది సార్. కానీ ఆటాప్సీ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆయన శరీరం చాలా గాయాలున్నాయి సార్. 4-5 రోజుల ముందే జరిగింది అలా. అప్పుడైతే క్లియర్గా ఉంది. ముందు బాగా కొట్టారు, ఆ తర్వాత చంపేశారు. సార్, ఈ విజయ్ ఖన్నా కంపెనీ గత 4-5 ఏళ్లలో ఎంతో పేరు సంపాదించుకుంది. పొలిటికల్గా కూడా చాలా పేరుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లన్నీ వీరికే దక్కుతుంటాయి. అరే సినా సార్, మీరు నా పాత కస్టమర్. మీతో ఎలా బేరవాడతానో చెప్పండి, నేను 12 ఫైనల్ చేస్తాను. మీకు ఓకేగా? 10 కోట్లు ఓకేనా? సరే డన్. నేను ఈవినింగ్ పేపర్స్ రెడీ చేసి పంపిస్తాను. సార్ మీరు అంత దిగుండకూడదు సార్. మరేం చేయమంటావు ఘన్శ్యామ్? భాటియా గారికి సండేలోపు 10 కోట్లు ఇవ్వాలి. నీకు భాటియా గురించి బాగా తెలుసు. అతని డబ్బులు తీసుకుని మన ప్రాణాలతో ఉండలేం. అతను ఖన్నా బిల్డర్స్, అలాగే వాలియా బిల్డర్స్ అందరికీ ఇదే జరిగింది. రోడ్ యాక్సిడెంట్ అని కేసు వేశారు, కానీ మర్డర్ అని అందరికీ తెలుసు. ఈ భాటియా డబ్బులు వసూలు చేయడానికి ఏవైనా తెస్తాడు, ఏవైనా. సారీ బాబా, మీరు కాల్ చేసినప్పుడు నేను ఫోన్ తీయలేకపోయాను. యాక్చువల్లీ ఐ వాజ్ రియలీ బిజీ. ఒరే బిజినెస్ మ్యాన్, బిజీగానే ఉండాలి. గత 5 ఏళ్లుగా నువ్వు చేసిన ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, నాకు చాలా ఆనందం. ఇలా మాట్లాడతారేంటన్నా? దీనికి అంతటికీ కారణం మీరే కదా. 7 సంవత్సరాల క్రితం ఈయన టెండర్ కోసం మీరు 5 లక్షలు ఇచ్చుండకపోతే అప్పుడు మేము... అరే నువ్వు వినే ఉంటావు కదా, బంధువులంతా ఒకవైపు, భార్య తమ్ముడు ఇంకోవైపు. బావగారిని ఇబ్బంది పెడతామా ఏంటి? విజయ్, నీకు తెలుసు కదా నా హాస్పిటల్కు సంబంధించిన ప్రాజెక్ట్. తెలుసు. ఆ ఇన్వెస్టర్ ఎందుకో బ్యాకౌట్ చేస్తున్నాడు. నాకు 20 లక్షలు అవసరం ఉంది. ఆ డబ్బు మార్కెట్ నుంచి తీసుకోగలను.
వడ్డీ ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటానా? కానీ నిజమేంటంటే ఇప్పుడు నాకు కూడా చాలా టైట్గా ఉంది. యాక్చువల్గా మార్కెట్లో చాలా క్రైసిస్ ఉంది, కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. ఐఎమ్ రియలీ సారీ బాబు గారు, నేను మీకు ఇప్పుడు ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను. సారీ బాబు గారు, నేను మీకు ఎలాంటి రకంగా సాయం. మరేం పర్వాలేదు, ఇలాంటివి సహజమే కదా, నువ్వేం పట్టించుకోకు. చూడండి, చెల్లిని అడిగినట్టు చెప్పండి. తప్పకుండా. బాధగా ఉంది, బావకి నేను హెల్ప్ చేయలేకపోయాను. జాగ్రత్త జాగ్రత్త, నీకేం కాలేదుగా, జాగ్రత్త, భయపడకు భయపడకు. లేదు లేదు, నాకేం కాలేదు. నువ్వు ఇక్కడే ఉండు. చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే ఇల్లు మొత్తం తగలబెట్టేస్తాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రాత్రి వేళల్లో కన్నా సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని లోకల్ పోలీస్ రిపోర్ట్ ఉందా? ఎస్ సార్. ఒక విషయాన్ని నోటీస్ చేసావా? ఏంటి సార్? మర్డర్కి 4 రోజుల ముందు అంటే 8వ తేదీ నుంచి ఇతను మిస్సింగ్. అంటే విజయ్ వైఫ్ ఊర్వశి మర్డర్కి ఒకరోజు ముందు చెప్పింది, 11వ తేదీ. సార్ ఇక్కడే విజయ్ బాడీ దొరికింది. ఇక్కడే సార్, ఇక్కడే తన షూ ఉండింది. అది విజయ్ షూయే. అయితే రాజీవ్ సార్ తన సూపర్ పవర్ ఆన్ చేశారు. రస్తోగి గారు, మీ హైట్ ఎంత? 5'10". షూ వేయకుంటే 5'8". 5'8". ఇక్కడ నిలబడండి. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఇదిగో ఇలాగా. రిపోర్ట్స్ని బట్టి చూస్తే విజయ్ హైట్ కూడా దాదాపు మీ హైటే. అంటే యాక్సిడెంట్ దెబ్బ కూడా నడుముకి కింద తగులుందన్నమాట. అంటే ఏదో ఒక పెద్ద కారే తన్ను వచ్చి గుద్దేసింది. XU అటువంటి టైప్ సార్. ఆ తర్వాత రిపోర్ట్స్ని బట్టి చూస్తే విజయ్ షర్ట్లో సిల్వర్ పెయింట్ ట్రేసెస్ దొరికాయి. అంటే సార్ మనము సిల్వర్ కలర్ కు సంబంధించిన MUV SUV కార్ని వెతకాలి. దాంతోనే విజయ్ ఖన్నాకి యాక్సిడెంట్ జరిగింది, మర్డర్ జరిగింది. హలో, సరే ఈ రోడ్లో CCTV కెమెరాస్ ఉన్నాయా? లేవు సార్, ఈ రోడ్ అంతా లేవు. అంటే ఆలోచించే ఈ రోడ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సార్ విజయ్ కన్నా కాల్ రికార్డ్స్ వచ్చినాయంట. ఇందులో లాస్ట్ కాల్ విభూతి వర్మ అని రాసుంది. అదే కాదు, వీళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకున్నారు, అర్ధరాత్రులు కూడా. అదితి, నువ్వు చేసేదేది సరిగ్గా లేదు. నువ్వు అమ్మ జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నావు, కానీ బంటియే చేశాడు. బంటి మీద తప్పులు చెప్పడం ఆపు. మీ అమ్మ రాని. ఇలా చూడు మధు, ప్రశాంతంగా ఉండు. అదిది చిన్నపిల్లే కదా. నాన్న తన్ను వెనకేసుకుని రాకండి. ఇది వాళ్ళమ్మ. ఏమైంది మధు వదినా? అదితి ఏం చేసింది? ఏం చేసిందా? నా బంటిని దారుణంగా తిట్టింది. మీ తిట్లు వినడానికి మేం పని మనుషులమా? అదితి, ఇదంతా నిజమా? ఏంటి, నేను అబద్ధం చెప్తున్నానా? మీ అన్ని వల్లే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు, అందుకనే నీకు ఇంత పొగరు. మేము వెళ్ళిపోతాం వదినా, మేము ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదని నాకు బాగా తెలుసు. వెళ్తాం. అరే, ఎప్పుడు వెళ్తావు? మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావా ఏంటి? ముందు మా డబ్బులు మాకిచ్చేళ్ళు, తర్వాత ఎక్కడికైనా వెళ్ళు. మీరేదైనా మాట్లాడొచ్చు కదా. చెప్పడానికేముంది? ఇలా చూడు, ఈ ఇంట్లో ఉన్నంత వరకు నోరు మూసుకుని ఉండు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను. ముందు అమ్మ ఆడింది, ఇప్పుడు కూతురు ఆడుతుంది. నువ్వు రామ్మా, లోపలికి వెళ్ళి కూర్చో. అదితి ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంటే నువ్వు ఒకదానివి ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? అమ్మ, బంటి మీ గురించి తప్పుగా మాట్లాడాడు. నేను తాతయ్య దగ్గర కూడా చెప్పాను, తాతయ్య ఏం అనలేదు, అందుకనే కోపంలో నేను తిట్టేశా. అదితి బంగారు, నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నాకు కోపం వస్తుంది, కానీ ఇది సరైన టైం కాదు. నువ్వు సైలెంట్ గా ఉండాలి, సరేనా? నేను చెప్పింది నీకు అర్థమైందిగా. అదే చెప్తారు కదా, ఏనుగు రోడ్డున వెళ్తుంటే వెనకాల కుక్కలు అరుస్తాయని. అందుకని బంటి వాళ్ళ అమ్మ నేనేదైనా తిడితే నువ్వు అస్సలు పట్టించుకోకూడదు, సరేనా? సరేనా నా బంగారు తల్లి?
చెప్పండి. విభూతి వర్మ. విజయ్ గురించి తెలుసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చారు? రండి. 8వ తారీఖు చివరిగా నేను విజయ్తో మాట్లాడాను. అప్పుడు మా అబ్బాయి జైన్ ఒంట్లో బాలేదు. సో దాని గురించి అడగడానికి విజయ్ నాకు కాల్ చేశాడు. జయంత్ మీ ఇద్దరి కొడుకా? అవును. అంటే మీరు విజయ్? మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకరినొకరు ఇష్టపడ్డాం. కానీ మా ఫ్యామిలీలో వ్యతిరేకించారు. అందుకని మా పెళ్లి జరగలేదు. మేం విడిపోయాం. కొన్ని సంవత్సరాల క్రితం మా హస్బెండ్ చనిపోయారు. తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఇలా చూడండి, యాజ్ పర్ పోలీస్ కంప్లైంట్ విజయ్ మిస్సింగ్ కంప్లైంట్ వాళ్ళ ఆవిడ ఊర్వశినే ఇచ్చింది. ఊర్వశికి మీ రిలేషన్ గురించి బాగా తెలుసు. విజయ్ చాలా హానెస్ట్ పర్సన్గా ఉండేవారు. ఆయన నా దగ్గర ఏది దాచేవారు కాదు. విజయ్ విభూతి రిలేషన్షిప్ నా అనుమతితోనే జరిగింది. పెళ్లి తర్వాత నాకు 2 మిస్క్యారేజ్ అయ్యాయి. ఒక బిడ్డ స్టిల్ 1 బేబీగా ఉంది. ఆ తర్వాత విజయ్కి నాకు ఉన్న రిలేషన్షిప్లో ఫుల్ స్టాప్ వచ్చేశాం. నేను తల్లిని కావాలని ఆశపడ్డాను. అలాగే విజయ్కి కూడా ఒక తోడు కావాలి. అదే సమయంలో విజయ్ విభూతి మీట్ అయ్యారు. ఆ తర్వాత మేము అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతూ వచ్చాం. ఊర్వశి అక్క బాధేంటో నాకు అర్థమైంది. అందుకని ఈమె దగ్గర చెప్పి జయంత్ని అడాప్ట్ చేయమన్నాను. ఈరోజు జయంత్ మా ఇద్దరిని తల్లిగా అనుకుంటున్నాడు. ఇలా చూడండి, యాజ్ పర్ విజయ్ స్టాఫ్ విజయ్ 8వ తేదీ కనిపించకుండా పోయాడు. 12వ తేదీ తన డెడ్ బాడీ దొరికింది. మీరు 11వ తేదీ మిస్సింగ్ కంప్లైంట్ని ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఎందుకు? సార్, నేను ఊర్వశక్క హరిద్వార్లో ఉండేవాళ్ళం. గురువుగారి ఆశ్రమంలో. అక్కడ ఆశ్రమంలో ఫోన్ అలో చేయరు. ఎప్పుడైతే మేము 11వ తేదీని తిరిగి వచ్చామో అప్పుడే మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. విజయ్కి ఎవరితోనైనా విరోధం ఉందా? విజయ్ చాలా అప్పుల్లో మునిగిపోయారు. మిస్టర్ భాటియాలో, బ్యాంకుల్లో, అలాగే చాలా ఇన్వెస్టర్స్లో. కానీ వాళ్ళెందుకని హత్య చేస్తారు? దానివల్ల వాళ్ళకే కదా నష్టం. మీరు సరిగ్గానే అంటున్నారు. నేను కూడా చాలా కన్ఫ్యూషన్లోనే ఉన్నాను. ఎవరైనా సరే ఆయన ఎందుకు చంపాలి? కానీ కొన్ని రోజుల క్రితం మా ఇంటి ముందు అలజడి సృష్టించారు. ఆ రోజు విరిగిపోయిన బాటిల్ ముక్కలు ఇదే. దాంతోపాటు దొరికిన ఈ లెటర్. మిస్టర్ భాస్కర్, మీ 10th యానివర్సరీకి ఈ ఫామ్ హౌస్ అయితే చాలా బెస్ట్ గా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అలాగే అక్కడ చూడండి పెద్ద లాన్. ఇక ఇక్కడ చూడండి. అరే ఏం చేస్తున్నావు? హే, ఏమైంది? ఎందుకలా కోప్పడుతున్నావు? అయినా నీకెందుకు ఈ సావిత్రి వేషం? సరే సరే, నాటకాలు ఆడుకో. ఒక నైట్కి ఎంత కావాలో చెప్పిస్తాను. డబ్బులు ఇస్తే నీ వెనకాలే వచ్చేస్తాను అనుకున్నావా? నువ్వు కరెక్ట్గానే అనుకున్నావు. కట్ కట్. అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నైస్ షాట్. శృతిమా, నెక్స్ట్ షాట్ బెడ్రూమ్ షాట్, ఓకేనా? ఓహో, ఏంటి బంగారం, చెప్పాను కదా నీ మీద కాసుల వర్షం కురిపిస్తానని. అరే చూడు, ఇక నిన్ను ఎంతో ఖుషి చేస్తాను. విజయ్ చాలా చోట్ల అప్పు చేశాడు సార్. కానీ ఇచ్చిన వాళ్ళు దీన్ని చంపేస్తే ఎలా వసూలు చేసుకుంటారు సార్? వేరేదో జరిగింది సార్ ఇక్కడ. సార్, ఈ భాటియా ఇదే అంటున్నాడు. నేను తనకు కాల్ చేసినప్పుడు విజయ్ చనిపోయాక తన డబ్బంతా నాశనమైందట. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి డబ్బు అవసరం లేదు. పగ తెచ్చుకోవడానికి ఈ పని చేస్తుంటారు. విజయ్ గారి పిఏ ఘన్శ్యామ్ అతన్ని వెంటనే కాంటాక్ట్ చేయి. ఇన్వెస్టర్స్ లిస్ట్ని బయటికి. తర్వాత ఈ భాటియా అతనికి క్లీన్ చెక్ ఇవ్వడం కుదరదు. అతని మీద కూడా ఒక కన్నిస్తుంచు. అలాగే సార్. సార్, విజయ్ గారి భార్య ఊర్వశి, అలాగే మరొకరు విభూతి, వాళ్ళిద్దరి మధ్య మంచి ఒప్పందం ఉంది. కానీ ఒక విషయం అడ్డొస్తుంది. మొగుడు లేని సమయంలో ఇద్దరు కలిసి బాబాతో కూర్చుని భజన పాడుతున్నారు. ఇదే విషయం దాదాపు నాకు కూడా కొడుతోంది. సరే చూద్దాం, ఇద్దరిని కూడా ఒక కంట కనిపెడదాం. ఈ సమయంలో ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. 8th మే నుంచి 12 మే వరకు విజయ్ ఎక్కడున్నాడు? ఇది మనకు తెలిసిందంటే ఈ కేసులో సగం విషయం సాల్వ్ అయినట్టే. సరే, విజయ్ దగ్గర ఏ కారు ఉండేది? నోవాలా SUV. ఆ కారులో జీపీఎస్ ఉంటుంది. కరెక్ట్. ఒక పని చేయండి, విజయ్ కార్లో ఉన్న 8 నుంచి 12 వరకు ఉన్న జీపీఎస్ కాంటాక్ట్ కావాలి.
ఏయ్ అమ్మాయి ఆగు ఆగు. ఏయ్ అమ్మాయి ఆగు ఆగమంటే. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. ఏయ్ తీవేది. మా తమ్ముడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, వాడికి పాపం ఆకలేస్తుంది అన్నాడు, అందువల్లే సార్. అరే ఇటువంటి కథలు నేను చాలా విన్నాను. ఆగు, పోలీసులు పిలుస్తాను. వద్దు పోలీసులే పిలవకండి ప్లీజ్, మీకు దండం ఉండండి, పెడతాను. ఏమైంది? చూడండి మేడం, బిస్కెట్ ప్యాకెట్ దొంగలించుకుని లేదు. పరిగెడుతుంది. అక్క నన్ను కాపాడండి అక్క, నాకు పోలీసులు అంటే చాలా భయం అక్క. మా తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు, మేమిద్దరమే ఉన్నాము. సరే మీరు ఈ అమ్మాయిని వదిలేసేయండి. ఇదిగోండి బిస్కెట్లకి ఎంత డబ్బో తీసుకోండి. నేను ఎన్జిఓ జరుపుతున్నాను, అది ఈ అమ్మాయి గురించి నేను చూసుకుంటాను. సరే మేడం, మీరు చెప్పినందువల్ల వదిలేస్తున్నా. సరే ఇచ్చేసి పదరా. ఇదిగో. థ్యాంక్స్ అక్క. నీ పేరేంటమ్మా? గాయత్రి. నీ పేరు చాలా బాగుంది. సరే ఏడవకు, నాతో పట్రా. కమలేష్ చెప్పు. ఏ బ్యాంక్? పిఐసి. సరే నేను వస్తాను. ఇలా చూడండి, మీ మీద నేను కేసు పెడతాను. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. ఊర్వశి గారు మీరా? అవును ఇన్స్పెక్టర్ గారు, ఈ బ్యాంక్ అయినా చాలా ఫ్రాడ్. విజయ్ వీళ్ళ దగ్గర 10 కోట్ల లోన్ తీసుకున్నట్టు మాకు నోటీస్ పంపించాడు. సార్ లోన్ తీసుకున్నందుకు ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. ఈయన అబద్ధం చెప్తున్నాడు. విజయ్ కి పిఎస్సి బ్యాంక్ లో అసలు అకౌంట్ అనేదే లేదు. అకౌంట్ ఉంది సార్, మొత్తం పేపర్లు నేను చూపిస్తాను. 5 మేకి విజయ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అంటే కనిపించకుండా పోవడానికి 3 రోజుల ముందు. ఇదిగో అతని సిగ్నేచర్. ఇది విజయ్ సంతకమే. ఇది మీరే చూడండి సార్. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇదిగోండి. లోన్ అప్లికేషన్ ఫామ్ ప్రతిదీ ఇందులోనే ఉంది. మీరు కూడా చూడండి మేడం. 1 మినిట్. అంటే 5 మేకి అకౌంట్ ఓపెన్ చేశాడు, 6 మేకి లోన్ డిస్పోజ్ అయ్యిందే. 10 కోట్లు అకౌంట్లోకి వచ్చాయి. 7th మేకి ఈ అకౌంట్ వేరే అకౌంట్లోకి వెళ్ళింది. ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం. ఈ ఫోన్ నెంబర్ 444758642 ఇది విజయ్ది కాదు. ఇది ఒక ఫ్రాడ్ కేస్. ఎవరి పేర్లో అకౌంట్ ఉందో అతన్ని మర్డర్ చేశారు తెలుసా మీకు? మీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన 1 వీక్కి ముందే. కమలేష్, సైబర్ ఇందులోకి ఇన్వాల్వ్ చేద్దాం. ఓకే సార్. ఆ టెలికాం కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఫోన్ నెంబర్ 444768582. ఇది విజయ్ కన్నా ఫోన్ నెంబరే. పీసీఐ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇచ్చాడంట. ఓకే, అయితే టెలికాం కంపెనీ నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వాటిని బయటికి తీ. అంటే సిమ్ తీసుకునేటప్పుడు విజయ్ ఇచ్చుంటాడు కదా. చెప్పేసాను సార్, 2 రోజులు వచ్చేస్తుంది. ఓకే సార్, ఇది విజయ్ కార్ జీపీఎస్ రికార్డ్. ఎనిమిది నుంచి 11 వరకు కార్ మూమెంటే లేదు. అలా అయితే కార్ ఒకే చోట నిలబడి ఉంది. ఒకవేళ అక్కడే విజయ్ని పెట్టుండొచ్చేమో. సార్ ఇక్కడ నుంచి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు సార్. చాలా మంచిది. సార్ 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 ఇదిగో ఇక్కడ. ఇదే సార్ లొకేషన్ చూపిస్తుంది. సార్ బండి దొరికేసింది. చాలా ప్రశాంతంగా ఉన్న ఏరియా. అవును సార్, కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు. స్టే తీసుకున్నారంట. పదండి. విజయ్ని ఎవరు కిడ్నాప్ చేశారో వారికి ఈ ప్లేస్ బాగా తెలుసుండొచ్చు. ఎస్ సార్. నువ్వు పైకి వెళ్ళు. సార్, రాజు సార్, కమలేష్ సార్, నేను కనిపెట్టాను. త్వరగా రండి సార్. ఇక్కడ సార్, ఇలా చూడండి సార్. సార్, విజయ్ని ఖచ్చితంగా ఇక్కడ పెట్టుంటారు. ఫారెన్సిక్ని పిలిపించండి. అలాగే సార్. సార్ కొంచెం దాన్ని ఆన్ చేసి చూడు.
ఇది పాత సినిమాల కిడ్నాప్ స్టైల్. ఒక సినిమాలో కిడ్నాపర్ ఇలాగే బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ని వేశాడు, ఎందుకంటే పోలీసులు ట్రేస్ చేస్తే మిస్లీడ్ అవ్వడానికి. సార్ ఇప్పుడు కూడా ఒక విషయం అర్థం కావట్లేదు. విజయ్ని చంపాలంటే ఎందుకు ఇక్కడ ఉంచాలి సార్? అదే అర్థం కావట్లేదు. మనం ఏదో మిస్ అవుతున్నాం. అతని లైఫ్లో ఏదో ఒక యాంగిల్ ఉంది, దాన్నే మనం కనిపెట్టలేకపోతున్నాం అనుకుంటా. సార్ సార్ ఇలా చూడండి. ఇది విజయ్ ఫోన్ అనుకుంటాను. దీన్ని సైబర్ యూనిట్కి పంపించు, ట్రాక్ చేయించు. గాయత్రి, నువ్వు ఇక్కడే కూర్చోడుండు. నేను ఇప్పుడే వస్తాను, ఓకే? కొత్త పిట్ట. ఇంకా ఎవరు టేస్ట్ చేయలేదు. డబల్ రేట్ తీసుకుంటా. కమలేష్, ఇది ఫ్రాడ్. సార్ ఇదిగోండి, టీ తాగండి. అరే రస్తగి, చాయ్ ఏం వద్దు, దీన్ని చూడండి. ఇదిగోండి, ఇది విజయ్ యొక్క లోన్ డాక్యుమెంట్స్. దీని యొక్క పేజ్ 1 నుంచి పేజ్ 11 వరకు ఇలా చూడండి. విజయ్ యొక్క సిగ్నేచర్స్ అన్ని రైట్ బాటంలో వస్తున్నాయి, లెఫ్ట్ బాటం సైడ్ అన్ని బ్లాంక్గా ఉన్నాయి. కానీ పేజ్ నెంబర్ 12లో ఇలా చూడండి, విజయ్ యొక్క సిగ్నేచర్లో కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి. మీకు తెలుస్తోందా? ఇందులో ఏం ఫ్రాడ్ ఉంది సార్? పెన్ సైన్ కింద ఒక పేపర్లో పడుండొచ్చు. ఇలా చూడు, ఇది సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఫామ్, లెఫ్ట్ బాటంలో సిగ్నేచర్, తర్వాత అన్ని సిగ్నేచర్స్ కూడా దీంతో పాటు మ్యాచ్ అవుతున్నాయి. అంటే సిమ్ కార్డ్ అప్లికేషన్ ఫామ్లో లోన్కి మధ్యలో వేసిన సిగ్నేచర్ని తీసుకున్నారనమాట. ఎగ్జాక్ట్లీ, దాంతో నెంబర్ తీసుకున్నారనమాట. బ్యాంక్ మేనేజర్ని కాంటాక్ట్ చేయండి, అన్ని విషయాలు తెలుస్తాయి. డాక్యుమెంట్లో సిగ్నేచర్ ఎవరు తీసుకున్నారు అని. ఓకే సార్. వాడే ఇవన్నీ మార్చుండాలి. తర్వాత రసోయ్ గారు, దీని కాల్ రికార్డ్స్ని తీయండి, క్విక్. అలాగే సార్. రండి సార్. హలో హలో సార్, సబ్ ఇన్స్పెక్టర్ జగదీప్ వాలియా సైబర్ యూనిట్ నుంచి ఈ కేసులో మనకి సహాయపడడానికి వచ్చారు. ఓకే, వెల్కమ్. హ్యావ్ ఎ సిట్. కేసుని మీరు స్టడీ చేస్తుంటారు. చేశాను సార్. ఏమైనా తెలిసిందా? దొరికింది సార్. సార్, విజయ్ ఖన్నాకి పిఎస్ఐ బ్యాంక్ నుంచి 10 కోట్ల లోన్ శాంక్షన్ అయింది సార్. ఆ తర్వాత అవి 4 వేరే వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్. సార్, కానీ ఇందులో ఒక అకౌంట్ కూడా ఇప్పుడు యాక్టివ్గా లేదు సార్. 12వ తారీఖే అన్ని అకౌంట్లు క్లోజ్ చేసేశారు. 12? అవును సార్. ఆ రోజే విజయ్ మర్డర్ కూడా జరిగింది కదూ? ఏమిటయ్యా ఇది? ఇది ఏ విధమైన కేసు? శత్రుత్వమా లేక సైబర్ కేసా? సార్, విజయ్ సార్ దగ్గర సైన్ తీసుకుంటానికి బల్దేవ్ సింగే వెళ్ళాడు. సరే, వెంటనే అయితే వాడిని రమ్మని చెప్పండి. సార్, బల్దేవ్ ఇక్కడ లేడు కదా సార్. 4 రోజులు లీవ్లో వెళ్ళాడు, కానీ ఇంకా వాడు తిరిగి రాలేదు. మీరు వాడిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారా లేదా? సార్, వాడు సేల్స్లో కొత్తగా జాయిన్ అయ్యాడు, ప్రొఫెషనల్గా ఉన్నాడు, అందుకే జాబ్ వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. మీరు మేనేజరా లేదా డ్యామేజరా? మీ కంటి ముందే ఫ్రాడ్ జరుగుతుంది, మీ ఎంప్లాయీస్ చేసే విషయం మీకే తెలియట్లేదు. సరే, మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నెంబర్ ఇవ్వండి. ఊరొదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. అదే కాదు, బల్దేవ్ జాయినింగ్ పేపర్ కూడా కావాలి నాకు. సార్, విజయ్ ఖన్నా సెకండ్ నంబర్ కాల్ రికార్డ్స్ వచ్చాయి. దాని నుంచి 2-3 కాల్ చేయవల్లాయి. అది సహానీకి. శృతిమా సహాని? అవును సార్.
ఖచ్చితంగా ఇదే ఇల్లు అయి ఉండాలి. తాళం వేసిందే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అన్నట్టు శృతిమ గారిల్లు ఇదేనా? అవును. ఎక్కడికి వెళ్ళారో మీకేమన్నా తెలుసా? ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. ఏమిటి? ఇది ఎప్పుడు జరిగింది? ఇది వారం రోజుల క్రితం జరిగింది. శృతిమ గురించి ఇంకేమైనా చెప్పగలరా మీరు? తన భర్త చనిపోయిన తర్వాత తన కూతురుని తీసుకొని తిన్నగా వాళ్ళ నాన్నగారింటికే వచ్చేసింది. కానీ తర్వాత తనకేవో సమస్యలు వచ్చాయి. తప్పుడు పనులు చేస్తుండేది. మీరనేదేమిటి? నాకు అర్థం కావట్లా. నేను విన్నంత వరకు ఏదో బ్లూ ఫిల్మ్ తీస్తుందని విన్నాను. సరే, వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఎవరైనా? వాళ్ళ అన్నయ్య దుబాయ్లో ఉన్నాడు. శృతి సూసైడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. ఏమిట్రా సోహి, ఇది ఏం కేసు? అంటే పేరుగాంచిన ఒక బిజినెస్ మ్యాన్ మర్డర్, సైబర్ ఫ్రాడ్, ఇప్పుడు ఈ శృతిమ. ఈ కేసుతో లింక్ అయిన వాళ్ళు చనిపోయారు. దీని వెనకాల ఎవరున్నారు? సార్, డాక్యుమెంట్లో సైన్ తీసుకోవడానికి ఈ అబ్బాయి వెళ్ళాడు సార్. తర్వాత మనిషి కనపడలేదు. సార్, ఈ శృతిమ విజయ్ ఖన్నా కనెక్షన్ గురించి ఏమైనా తెలిసిందా? అది తెలియలే సార్, కానీ శృతిమ జాతకం దొరికింది సార్. సార్, ఆవిడ చాలా సినిమాల్లో పనిచేసింది. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరిని వదలొద్దు. ఈమెను తీసుకెళ్ళు. వీడియో చేస్తావా? వీడియో? సిగ్గులేదురా నీకు? సిగ్గులేదా నీకు? బుద్ధి లేదా? పట్టుకోండి, పట్టుకోండి. చంపేస్తాను. దీంతో కొట్టానే అనుకో, దీన్ని ఇట్లాగే దోపేస్తాను నా కొడక. అమ్మాయితో కాదు, ఇకపైన ఒంటరిగా కూడా పడుకోలేవు నువ్వు. మాట్లాడరా. సార్ 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 మాట్లాడు. సార్, నన్ను వదిలేడు సార్. మరో మార్గం లేక ఈ పని చేసుకుంటూ ఉన్నాను సార్. వేరే దారి లేక చెప్పడానికి సిగ్గులేదు నా కొడక. సార్, అబద్ధం చెప్పగరా. చెప్పు, తను ఎందుకని సూసైడ్ చేసుకుంది? తర్వాత ఈ విజయ్తో తన కనెక్షన్ ఏంటి? చెప్పరా. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నాకు ఎవరూ తెలీదు. నాకు తెలిసింది శృతి ఒక్కటే సార్, శృతి ఒక్కటే. తను కూడా మరో మార్గం లెక్క ఈ పని చేస్తుంది. ఏంటి వేరే దారి లేదు? మాట్లాడు సార్. సార్, చెప్తాను సార్, చెప్తాను. ఎవరో తన్ని బ్లాక్మెయిల్ చేశారు. ఎవరు బ్లాక్మెయిల్ చేశారు? సార్, నిజంగా అది నాకు తెలియదు సార్. సార్, ఈ శృతిమ ముంబైలో ఎవరో ఒకరితో పనిచేస్తూ ఉండేదంట సార్. దానికి సంబంధించిన చాలా మందిని మేము అరెస్ట్ చేశాం సార్. కానీ ఆ ఫిలిం డైరెక్టర్ని అరెస్ట్ చేయలేకపోయాం సార్. అది కాకుండా ఎవరినంతా పట్టుకుని లోపలేసామంటే శృతిమ, విజయ్ గురించి మేము మా దగ్గర అడిగాము. కానీ వాళ్ళకి అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఈ విజయ్ వైఫ్ ఊర్వశి, తర్వాత విభూతి, వాళ్ళ దగ్గర శృతిమ గురించి అడుగు. శృతిమ గురించి వాళ్ళ దగ్గర అడిగేశాను సార్. కానీ వాళ్ళ పేరు అసలు వినింది లేదంటున్నారు సార్. సార్, ఆ శృతిమ ఆడపడుచు మధు గురించి తెలిసింది. ఇప్పట్లో ఆవిడ ఏదో బేరీ బాగాని ఏరియాలో ఉంటుంది. చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. శృతిమ గురించి మంచిగా చెప్పినా అది తప్పుగానే అర్థమవుతుంది. మీకు ఇంకేదైనా కావాలంటే మా మావయ్య ఉన్నారు, ఆయన్ని అడగండి. నేను ఎంతో కొంత సంపాదించి పెట్టింది నేను నా కూతురు శృతికి ఇవ్వటాని కోసం నా కొడుకు, నా కోడలు కొంచెం కూడా ఇష్టపడలేదు. కానీ నేను వాళ్ళతో గొడవాడలేకపోయాను. అప్పుడు కూడా నేను ఎవరికీ తెలియకుండా నా కూతురు శృతిమ అకౌంట్లో 20 లక్షల రూపాయలు వేసి ఉంచాను. దానికి ఒక కారణం ఉంది. రేపు నాకేమన్నా అయితే అప్పుడు శృతిమాకి, తన కూతురికి ఉపయోగపడుతుందని వేశాను. కానీ తలరాత చూడండి, ఆ డబ్బు తన అకౌంట్లకి మాయమే అయిపోయింది. ఈ 20 లక్షలు సంపాదించడానికే తను అలాంటి సినిమాలన్నీ యాక్ట్ చేసిందా? కానీ చాలా నెలలుగా తను సినిమాలు యాక్ట్ చేస్తూనే ఉంది. కానీ సూసైడ్ పోయిన నెలలోనే చేసుకుంది. అలా అయితే సూసైడ్కి వేరే కారణం ఏదో ఉంది. అదంతా నాకు తెలియదండి. మరి శృతిమ అకౌంట్లోంచి 20 లక్షలు ఎలా మాయమైపోయాయి? అది మీరు అడుగుంటారు కదా. అది ఆ అతిథిని అడగండి. అమ్మా, నువ్వు ఇక్కడికి రా. ఒకరోజు మమ్మీ ఫోన్లో నేను గేమ్ ఆడుతూ ఉన్నాను. అన్లిమిటెడ్ గేమ్స్ ఆడడానికి నేను ఆ ఫామ్ని ఫిల్ చేశాను. ఆ తర్వాత ఒక అంకుల్ కాల్ చేశారు. హలో, అంకుల్, ఓటీపీయా? ఓకే, 3264. దాని తర్వాత అంకుల్ మొబైల్లో నెట్వర్క్ 3 అవర్స్ తర్వాత పోతుందని నాతో చెప్పారు. తర్వాత నువ్వు అడిగిన క్యారెక్టర్ నీకు దొరుకుతుందని చెప్పారు. దాని తర్వాత నెట్వర్కే రాలేదు. శృతి కూడా వెళ్ళి ఒక కొత్త సిమ్ కొనుక్కొచ్చింది. తను సిమ్ కొనుక్కొచ్చి ఆ ఫోన్లో వేసిన నెక్స్ట్ మినిటే 20 లక్షలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషయంగా మేము బ్యాంకులో కూడా మాట్లాడాం.
అప్పుడే వాళ్ళు సైబర్ క్రైమ్ జరిగిందని వాళ్ళు మాకు చెప్పారు. అమ్మా, ఇప్పుడు ఆ ఫోన్ నీ దగ్గరే ఉందా? సార్ ఆ ఫోన్ శృతిమా గారిదే. ఒక ఎస్ఎంఎస్ ద్వారా తన ఫోన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు సార్. తన ఫోన్ డేటా మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు సార్. తన ఫోన్లో ఏదైతే జరిగిందో అది హ్యాకర్స్ మొత్తం చూడగలరు. ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా ఆ హ్యాకర్ రికార్డ్ చేశాడు. అదితి ఓటీపీ ఇచ్చిన వెంటనే శృతిమా గారి నంబర్ని వాళ్ళు వెంటనే కనెక్ట్ చేసేశారు సార్. శృతిమా అకౌంట్లోంచి మొత్తం డబ్బుని తీసేశారు. అవును సార్. సార్ ఒక సాలిడ్ క్లూ దొరికింది. శృతిమా అలాగే విజయ్కి మధ్య ఒక మంచి లింక్ దొరికింది. అదేంటది? సార్, శృతిమ వాళ్ళ అకౌంట్ లోంచి మాయమైపోయిన డబ్బు అలాగే విజయ్ వాళ్ళ అకౌంట్ నుంచి డ్రా చేసిన డబ్బు రెండూ కూడా ఒకే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్. ఓ, అంటే ఈ నెంబర్ని విజయ్ మోసపోవడానికే ఇచ్చాడనమాట. తర్వాత ఇదే నెంబర్ నుంచి శృతిమకు కాల్ వెళ్ళింది. అలా అయితే శృతిమ అండ్ విజయ్ ఇద్దరు ఒకే ఫ్రాడ్ దగ్గర ఇరుక్కున్నారు. ఈ సిమ్ కార్డ్ స్వైప్ చేసి ప్రజల డబ్బు మొత్తాన్ని దోచేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇంకో అకౌంట్ లో వేస్తున్నారు. అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి ఇలాగే తిరుగుతూ ఉంటారా? ఇది మాత్రమే కాదు సార్, 20-25 అకౌంట్లోంచి ఒక ఫైనల్ గా ఒక బ్యాంక్ అకౌంట్ లో వెళ్లి కూర్చుంటుంది. అక్కడి నుంచి వాళ్ళు చాలా ఈజీగా విత్డ్రా చేస్తున్నారు. తర్వాత వాళ్ళ అకౌంట్ ని క్లోజ్ చేసేస్తున్నారు. సరే, విజయ్ శృతిమ చివరిగా డబ్బుని ఎక్కడ విత్డ్రా చేశారు? సార్, దీన్ని బీహార్ లో ముజబ్ బ్యాంక్ లో అలాగే జిహెచ్ బ్యాంక్ లో సుజయ్ సౌ అకౌంట్ లో విత్డ్రా అయింది సార్. తర్వాత అకౌంట్ ని క్లోజ్ చేసేశారు. మిస్టర్ సుజయ్ షావ్, మీలాంటి వాల్యుబుల్ కస్టమర్ని మేము వదులుకోవండి. మీ అకౌంట్ని మీరు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. చెప్పాలంటే మీరు ఇండియాకే రావట్లేదు. మేనేజర్ గారు, నేను ఇకపై ఇండియాకి రాను. ఎందుకంటే నా భార్య బంగ్లాదేశ్కి చెందింది. తను అక్కడ మంచి ఉద్యోగం చేస్తోంది. ఓ టెక్స్టైల్ కంపెనీలో నాకు కూడా మంచి ఉద్యోగం దొరికింది సార్. సో నేను అక్కడే సెటిల్ అవుతాను. యాజ్ యు విష్ మిస్టర్ షాబు. ఇదిగోండి మీ అకౌంట్లో ఉన్న డబ్బు. ఇవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజర్ సార్. థ్యాంక్ యూ. ఈ ఫ్రాడ్ యొక్క మాస్టర్ మైండ్ ఇతనేనా? ఇదిగోనాయ క్యాష్. మీకన్నా ముందు ముంబై, బెంగళూరు టీంలు వచ్చాయి సార్. బ్యారిస్టర్ బెనర్జీని వెతుక్కుంటూ. బ్యారిస్టర్ బెనర్జీ కాదు, సుజాయ్ సాహు కోసం వచ్చాం సార్. అతని పేరు బ్యారిస్టర్ బెనర్జీ సార్. ఇండియా పోలీసులే కాదు, FBI కూడా వెతుకుతోంది. బెనర్జీ ఇంటర్నేషనల్ క్రూక్. సాహు యొక్క లేటెస్ట్ అప్డేట్? ఇండియా వదిలి బంగ్లాదేశ్కి వెళ్ళాడు సార్ కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు ఢాకాలో ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అమెరికన్స్ ని మోసం చేస్తున్నాడు. ఏది ఎలాగో నాకు సాహు కావాలి. ఈ రోజు టిప్పు దొరికింది. శనివారం కదా, తన ఫ్రెండ్స్ ని కలవడానికి వస్తున్నాడట. పట్టుకోండి. జగదీష్, అందరినీ బండ్లోకి ఎక్కించు. పదండ్రా. కమలేష్, లోపల చెక్ చేయి. పదండి. ఓహో, సుజయ్ సాహు అండ్ బల్దేవ్ సింగ్, మిమ్మల్ని కారు డిక్కీలో మడతబెట్టి తీసుకెళ్తా. కమలేష్, వీళ్ళని ఈడ్చుకు పద. సార్, నడవరా, నడు. పదండ్రా, రండ్రా. పద, ఎక్కు. ఫినాన్షియల్ ఫ్రాడ్ చేసి గ్రాడ్యుయేషన్ ముగించారు, తర్వాత నేరుగా మర్డరా? మేమిద్దరం డబ్బు దొంగతనం చేసాం, ఎవరిని మర్డర్ చేయలేదు. అలా అయితే ఎందుకు విజయ్ ఖన్నాని చంపేశారు? అరే సార్, ఏంటి విజయ్ ఖన్నా ఎవరు? విజయ్ ఖన్నా ఎవరు?
విజయ్ ఖన్నా దగ్గర నుంచే కదరా సిగ్నేచర్ని తీసుకున్నారు, లోన్ పేపర్స్ మీద, సిమ్ కార్డు ఫామ్ మీద. కరెక్టేనట్రా? సార్ చెప్పు. కొట్టకండి సార్, మొత్తం చెప్పేస్తాను. చెప్పు. సార్ నేను వేరు వేరు బ్యాంకుల్లో మార్కెటింగ్ డివిజన్లో చేరుతుంటాను. నాకు పొటెన్షియల్ కస్టమర్ల డీటెయిల్స్ దొరుకుతుంటాయి. నేను ఇలాగే వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకొని వేరే వేరే అకౌంట్స్ ద్వారా సావుకు డబ్బు పంపిస్తుంటాను. ఇదే విధంగా విజయ్ కూడా చేశాం. విజయ్ పేరు మీద ఒక కొత్త సిమ్ కార్డు తీసుకుని నెట్ బ్యాంకింగ్ త్రూ తన అకౌంట్లో డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేశాం. అది సావు అకౌంట్కి పంపించాను. ఇంకా అదే నెంబర్ తోటి కొంతమందికి ఫోన్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుండి డబ్బు తీసుకున్నాను. అందులో ఒకరే కదరా శ్రీతమ్మ. నువ్వు ఇంకా పూర్తిగా నిజం చెప్పట్లా. మీరు శ్రీతమ్మని విజయ్ని దోచుకున్నారు కదా. ఆ తర్వాత విజయ్ మీద కార్ని ఎక్కించారు. ఆ తర్వాత శ్రీతమ్మ సూసైడ్ చేసుకుంది. దానికి కారణం మీరే. ఇన్స్పెక్టర్ సార్, ఇలా చూడండి, మేము మర్డర్ చేయలేదు. అంతేకాకుండా శృతి అంటే ఎవరో కూడా మాకు తెలియదు. అవును సార్, మాకు తెలియదు. అలాగా? వీళ్ళని బాగా కొట్టండి. సార్ సార్ వదిలిపెట్టకండి, కొట్టండి. చెప్పు. సార్ వాళ్ళని చావగొట్టినా కూడా సరే వివేక్ని మాత్రం చంపలేదంటున్నారు. మిగతా అన్ని క్రైమ్లు ఒప్పుకున్నారు సార్. అలా అయితే మనం మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలనుకుంటాను. రండి. సార్ విజయ్ ఫోన్ ఓపెన్ అయింది. సార్ మున్నా వచ్చాడు సార్. రా సార్, పోలీసులు వెళ్ళకూడని చోటుకు వెళ్తున్నారని మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు. ముసుగులో గుద్దులాటే ముద్దు, డైరెక్ట్గా మాట్లాడు. విజయ్ ఖన్నాని చంపేయమని మనుషుల్ని అరేంజ్ చేశారంట కదా. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నవాడు మన ఏరియా కుర్రాడే. మర్డర్ని యాక్సిడెంట్లా చేసి నమ్మిస్తాడట. ఎవరి స్టైలిష్? వాడి పేరు సంజయ్. సంజయ్ పట్టుకుందాం వాణ్ణి. ఆ రసోయ్ గారు, ఒక వ్యక్తి బ్యాంక్ స్టేట్మెంట్ని తీసుకోవాలి. ఎవరిది సార్? సార్ సార్ ఇదిగో ఇల్లే, ఇదే సార్. సార్ ఇది ఆ ఎస్యూవీనే, సిల్వర్ కలర్ది. ఇందులోనే విజయ్ని తీసుకెళ్లారు పక్కా. ఉన్నా తప్పుకో. ఉన్నా అరే ఎవడ్రా ఈ టైంలో? ఏంట్రా, ఏం కావాలి? అన్న అది నాకు లేదంటే ఇక నీ ఏషాలు ఆపు. కూర్చో కూర్చో. మీరు ఎంత కొట్టినా సరే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నోరు మాత్రం తెరవను. ఒక్క మాట కూడా మాట్లాడను. ఇక్కడికి వస్తే మూగోడు కూడా మాట్లాడతాడురా. అది కాకుండా నేను కొడతానని ఎవరు చెప్పారు? ఈరోజు ఫుల్గా నిన్ను కూల్గా చూసుకుంటాం. సార్ నేను అన్ని చెప్పేస్తాను సార్, నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేయండి సార్. సార్ చెప్పేస్తాను, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఇప్పుడు చెప్తావు అన్ని నిజాలు. ఎంత స్పీడ్గా కారు తోలుతాడో అంత స్పీడ్గా చెప్తాడులే, కంగారు పడొద్దు. కన్నాని మర్డర్ చేయడానికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. ఎవరిచ్చారు? గులాబ్. ఆ గులాబ్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? సరే నువ్వు కూడా చెప్పి టక్కని చెప్పేసుద్దాం. ఎంత డబ్బులు ఇచ్చారు నీకు? సార్ 5 లక్షలు. వాటిలో నేను 2 లక్షలు సంజయ్కి ఇచ్చేశాను. ఎవడిచ్చాడు? నన్నెందుకు తీసుకొచ్చారు? నేను అతన్ని చంపానేంటి? అతను నా బావమరిది. అరే నా తమ్ముడి కంటే ఎక్కువ. త్రిభువన్ నరూలా, మీ బావమరిదిని చంపడం కోసం 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చావు. గులాబ్ మొత్తం చెప్పేశాడు. ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వాటిని నమ్మేస్తారా? ఇది నీ బ్యాంక్ స్టేట్మెంట్. విజయ్ మర్డర్కి 1 రోజు ముందు 5 లక్షల రూపాయల్ని నువ్వు గులాబ్కి పంపించున్నావు. నిన్ను ఎలా పట్టుకున్నావనే కదా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. విజయ్కి మెసేజ్ చేశావు, నీకు గుర్తుందా?
సార్ విజయ్ ఫోన్ ఓపెన్ అయింది. ఏడు మెసేజ్లు పంపించావుగా, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా నూరు తెరవయ్యా. విజయ్ ఎందుకు చంపావు? కరోనాలో నా బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది. నా బిజినెస్ మళ్ళీ మొదలు పెట్టడానికి 20 లక్షలు అవసరం అయ్యింది. అందుకనే డబ్బు అడగడానికి వెళ్ళాను విజయ్ దగ్గరికి. ఆ ఇన్వెస్టర్ ఎందుకో బ్యాకౌట్ చేస్తున్నాడు. 20 లక్షల అవసరం ఉంది. అరే అప్పుడు నాకు చాలా డబ్బు అవసరం ఉంది, కానీ తను అందుకు ఒప్పుకోలేదు. అరే జీవితంలో తను ఎంతో పైకి ఎదిగేలా చేశాను, ప్రతిసారి ఆదుకున్నాను. అరే కోట్లలో సంపాదిస్తున్నాడు. 20 లక్షలంటే అది పెద్ద లెక్కలోకి రాదు. ఆ భాటియాకి ఇవ్వడానికి తన దగ్గర 10 కోట్ల రూపాయలున్నాయి, కానీ నాకు మాత్రం ఇవ్వడా? అది నాకు చాలా బాధ కలిగించింది. నేను తట్టుకోలేకపోయాను. వాడికి గుణపాఠం చెప్పాలనుకున్నాను. డైరెక్ట్గా చంపేసిండొచ్చుగా. బాటిల్ వేయడం, బెదిరించడం, మనుషుల్ని పంపించి కిడ్నాప్ చేయించడం, ఇవన్నీ అవసరమా నీకు? మిమ్మల్ని తప్పుదో పట్టించడానికి నాకు బదులుగా భాటియా ఇరుకోవాలని. కానీ ఇప్పుడు నువ్వే కదా ఇరుక్కున్నావు. నీ బామ్మర్దున్నాడు కదా, తను నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నాడు. వాడి దగ్గర డబ్బే లేదు. వాడితో ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది. సార్, ఆ ఫిల్మ్ డైరెక్టర్ని పట్టుకున్నాము. చెప్తావా లేదా నువ్వు? బ్లాక్మెయిల్ చేస్తావా? ఆ కర్రీ లైవ్ చెప్తాను సార్, కొట్టకండి. చెప్తాను. నేను శృతిమని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు తన కూతురు తలుపు తెరిచింది. శృతిమ అప్పుడు ఇంట్లో లేదు. సార్, రాఘవ్ బాగా ఇరుక్కున్నాడు, బెయిల్ దొరకదు. ఫైనల్గా ఈ కేసు సాల్వ్ అయిపోయింది. కానీ ఈ శృతిమ విజయ్తో జరిగిందే, అది చాలా కష్టంగా ఉంది. కేసు మళ్ళీ చుట్టూ వస్తుంది సార్. విజయ్ మర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, అది కూడా తెలిసింది. తర్వాత ఈ శృతిమ వీడియోస్ యాంగిల్. ఎనీహో, వాళ్ళ ఆన్లైన్ ఫ్రాడ్ గురించి మనకు బాగా తెలిసింది కదా. వాళ్ళిద్దరికీ ఎటువంటి లింక్ లేదని కూడా బాగా తెలిసింది. సార్, ఈ 2 కేసుల్లో సావు బల్దేవ్ ఎంతగా ఫ్రాడ్ చేయొచ్చో చేసి మరీ చూపించాడు. ఈ విజయ్ కేసు కస్తూరి జింకలాగా అయిపోయింది సార్. అంటే మనం ఊరు మొత్తం తిరిగేసాము, కానీ హంతకుడేమో ఇంట్లోనే ఉన్నాడు. వాడు సొంత బామ్మర్ది త్రిభువన్. ఇప్పటికే బాగా తిరిగేశాం. ఇంటికి వెళ్లకుంటే సులోచన ఆడుకుంటుంది నన్ను. పదండి.